ముఖ్య నేతలు తొందరలోనే పార్టీని వేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీలో చేరడానికి తెగ రాయబారాలు నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొందరు నేతలైతే ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో రికమెండేషన్స్ కూడా చేయించుకుంటున్నారు అని జనసేన సర్కిల్లో గుసగుసలు వినపడుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే కొద్ది రోజుల్లోనే కొందరు కీలక నేతలు జనసేన కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను లాంటి నేతలు కొద్ది రోజుల క్రితమే కండువా మార్చేశారు. మరికొందరు కూడా అదే బాటలో నడవబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా తాము సేఫ్ జోన్ లో ఉండాలంటే జనసేన ఒక్కటే దిక్కు అని ఆ నేతలు భావిస్తున్నారట. జనసేనలో ఉంటే ఇటు వ్యక్తిగతంగానూ అటు రాజకీయంగానూ ఇబ్బందులు ఉండవని, పైపెచ్చు అదృష్టం కలిసి వస్తే పదవి యోగం కూడా దక్కవచ్చు అనేది ఆ నేతల ఆలోచనట. అందుకే ఆలస్యం చేయకుండా వైసీపీలో ఉన్న కొందరు నేతలు వెంటనే పార్టీ మారుతున్నారని సమాచారం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ వల్ల ఇబ్బంది పడ్డ టీడీపీ నేతలు టార్గెట్ చేసే అవకాశం ఉన్నందున జనసేనలో చేరడమే కరెక్ట్ అని మెజార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో పాటు జనసేనలో పొలిటికల్ వాక్యూమ్ ఉంది. ఆ పార్టీలోకి వెళ్తే రాజకీయంగా చాలా ప్రయోజనాలు ఉంటాయని నేతలు అనుకుంటున్నారట. అందుకే జనసేన వైపు వైసీపీ నేతలు చూస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు చేరికల విషయంలో టీడీపీ కొంత కలవరపడుతోందని సమాచారం. వైసీపీలోని ముఖ్య నేతలు జనసేనలో చేరితే జనసేన క్రమంగా రాజకీయంగా బలోపేతమవుతోంది. దీంతో భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయా అన్న చర్చ టీడీపీ క్యాడర్లో జరుగుతోంది. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల వరకు వైసీపీలో ఉన్న నేతలతో మెజార్టీ నియోజకవర్గాల్లో టీడీపీ కసిగా పోరాడింది. ఇప్పుడు అలాంటి నేతలే జనసేనలో చేరితే అప్పుడు స్థానికంగా రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతాయి అని టీడీపీలో చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు తమను వేధించిన నేతలు ఇప్పుడు జనసేనలో చేర్చుకోవడం కరెక్ట్ కాదని టీడీపీలో కొందరు నేతల వాదన. తమను ఇబ్బంది పెట్టిన నేతలే ఇప్పుడు జనసేనలో కాలర్ ఎగరేస్తూ ఉండడం తెలుగు తమ్ముడు అస్సలు తట్టుకోలేకపోతున్నారట. ఏదైనా పరిస్థితుల్లో రాజకీయ సమీకరణాలు మారితే దానికి ఇలా వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన నేతలే కారణమవుతారని టీడీపీ నేతలు అనుకుంటున్నారు.